హాయ్ హలో నమస్తే బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను చక్కర ఝాన్సీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి. నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. పట్టు చీరని గెలిచేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఇవాంటి షోని స్టార్ట్ చేసేద్దాం. మరి చూద్దాం బా ఫస్ట్ లక్కీ కాల్ ఎవరో. హాయ్ అండి. హలో హలో హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? రజనీ అండి. రజనీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు జిల్లా అండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, లంచ్ అయిందా? అయింది. ఏంటి వాళ్ళ స్పెషల్ ఏం చేశారు? టమాటా చిక్కుడుకాయ. ఓకే, మీ ఫేవరెట్ కర్రీ ఏంటండి? మా ఫేవరెట్ కర్రీయా గుంటూరుగా గోంగూర. ఓకే, గోంగూర అంటే బాగా ఇష్టం. అయితే ఆకుకూరలు బాగా ఇష్టమా? అవునవును. ఓకే, కాలక్షేపానికి టైం దొరుకుతున్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? మిషన్ కుట్టుకుంటా ఉంటాను. మిషన్ కుట్టుకుంటా ఉంటా. అచ్చా అచ్చా, అవునా? ఎన్ని ఇయర్స్ నుంచి కుడుతున్నారండి? నేనా 4-5 సంవత్సరాల నుంచి. 4-5 సంవత్సరాల నుంచి. ఏమైనా నార్మల్గా డిజైన్స్ అలా ఏమైనా నేర్చుకున్నారా కొత్తగా ఇప్పుడు? ఏం లేదు, మామూలుగా నాకు అవసరమైన కుట్టుకుంటా. అచ్చా, నీకు అవసరమైన కాడికి కుట్టుకుంటారు, మీ వాళ్ళకి ఎవరైనా అలా నీడ్గా అవసరం బట్టి. అవునవును. ఓకే అండి, చక్కగా ట్రై చేయండి. అలాగే మెల్లమెల్ల కుట్టుకుంటూ డిజైన్స్ కూడా ట్రై చేయండి, ఎలాగో చేస్తున్నారు కదా. ఓకే అమ్మా. ఓకే, మరి ఆలస్యం. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ యాస నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పూర్తిగా కాకపోయినా కొంచెం తెలంగాణ అట్లా స్లాంగ్ కాస్త వస్తారు కాబట్టి బాగుందంటారు. అవునవును, చాలా బాగుంటుంది. చాలా సంతోషం. మరి ఫస్ట్ లక్కీ కాలర్ కాబట్టి మరి మా కోసం ఒక్క చిట్కా చెప్తారా? చెప్తానమ్మా. బియ్యం పురుగు పడతా ఉంటాయి కదా, ఎక్కువగా తడి చేతులు అయి తగిలితే. అలాంటప్పుడు లవంగాయలు యాపాకు కొంచెం దాంట్లో బియ్యంలో కలిపితే తొందరగా పురుగు పట్టకుండా ఉంటాయి. అచ్చా, లవంగాలు వేపాకులు కొంచెం బియ్యం సంచి గానీ డబ్బా గానీ మూట గానీ అందులో పెడితే పురుగు పట్టకుండా ఉంటుంది. కబోర్డ్ లో కాకుండా గాలి సోకే దగ్గర పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది. అవునవును. నైస్ అండి, చక్కటి చిట్కా చెప్పారు, చక్కగా మాట్లాడారు. ఫస్ట్ కాలర్, ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. ఓకే. మొట్టమొదటిగా సూర్యుడు ఏ దేశంలో ఉదయిస్తాడు? మొట్టమొదటిగా సూర్యుడు ఏ దేశంలో ఉదయిస్తాడా? కొంచెం క్లూ ఇస్తావమ్మా. 4 అక్షరాల పదం. మొట్టమొదట సూర్యుడు ఏ దేశంలో? 4 అక్షరాల పదం. ఆల్రెడీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఆస్ట్రేలియానా? ఆలోచిస్తున్నారా? షోరా? కిరిబాటి అంట. పక్కనా? పక్క. సరే, ఇంతకు ముందు ఒకటి చెప్పారు, ఇప్పుడు ఒకటి చెప్పారు. ఆ రెండిట్లో ఏదైనా కరెక్ట్ గా కన్ఫర్మ్ అని చెప్పేస్తే లాక్ చేస్తా. కిరిబాటి. షోర్? పక్క అయితే లాక్ చేయనా మరి? పక్క అమ్మా. సరే, ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోను అంటున్నారు. న్యూజిలాండ్. షోరా? చలో, సో సారీ అండి, అది రాంగ్ ఆన్సర్. సో సారీ. బెటర్ లైక్ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మాత్రం తప్పకుండా ట్రై చేయడానికి చూడండి, విన్ అవ్వడానికి చూడండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో. నమస్తే అండి, మీ పేరు? రజనీ అండి. రజనీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కానాపురం అండి. కామాపురం ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మరి? హౌస్ వైఫ్. ఓకే, లంచ్ అయిందా? అయిపోయిందండి. ఇవాళ ఏం కుక్ చేశారు? ఈరోజు గోరుచిక్కుడు కూర. ఓకే. మరి కాలక్షేపానికి టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు? ఏముందండి, మామూలుగా బుక్స్, కుకింగ్ ఇవే సరిపోతుంటది. ఇంటి పనులు, వంట పనులు అవే సరిపోతాయంటారు. అవును. బీఆర్కే న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారా? చూస్తుంటాను. ఇప్పుడు టైం కూడా చేంజ్ అయింది కదా. కంటిన్యూగా చూస్తారా? చూస్తుంటాను. నైస్. మరి మా కోసం ఒక చిట్కా గానీ ఒక పాట గానీ పాడతారా? చిట్కా చెప్తాను. చెప్పండి. మామూలుగా మనకు ఎవరికైనా సరే మెడ కొంచెం నల్లగా ఉంటది కదా వెనక సైడ్. అవును. అది పోవడానికి నిమ్మకాయ బట్ట తీసుకొని దాన్ని తిప్పేసి కొంచెం పంచదార వేసేసి లైట్ గా కట్ చేస్తే తరచూ చేస్తూ ఉంటే నల్లదనం అనేది పోతుంది. అచ్చా, నిమ్మకాయ పచ్చిని కాస్త పిండేసి దాంట్లో కాస్తంత షుగర్ వేసి అలా రబ్ చేస్తా ఉంటే తగ్గిపోతుందా నలుపు? అవును, తగ్గిపోతుంది. ఓ వావ్, చక్కటి చిట్కా. అయితే ఈజీగా ఉంటుంది, పెద్ద అంత ప్రాసెస్ కూడా లేదు కాబట్టి ట్రై చేయొచ్చు. అవును.
రైట్, చక్కగా చిట్కా చెప్పారు. ఆలస్యం చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా, ఆన్సర్ చేయాలి. ఈజీగా అడగండి కొంచెం. సరే, ఈజీగా అడుగుతా, ఓకేనా? అవును. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట ఏ నదిని దాటాడు? రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఏ నదిని దాటాడు? ఏ నదిని దాటాడు? బాగా ఆలోచించి చెప్పాలి. టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఏమైనా క్లూ ఇస్తారా? 3 అక్షరాల నది. ఆ నది పేరు 3 అక్షరాలు ఉంటుంది. తమకా నది అంతేనండి? మీరు బాగా ఆలోచించి చెప్పాలి, ఇంకా 10 సెకండ్స్ టైం ఉంది. తమకా నదే అనుకుంటున్నా. చూడండి, ఇంకా థింక్ చేయండి. లాస్ట్ 5 సెకండ్స్ అవ్వస్తుంది. ఒకటి చెప్తే నేను లాక్ చేస్తా. తమసా నది. పక్కానా? మార్చరా? మార్చను, అదే అనుకుంటున్నా. పక్కాగా? పక్కా. చలో, టైమ్ అప్. బట్ కరెక్ట్ ఆన్సర్ అండి, విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. చలో, ఆల్రెడీ ఒక విన్నర్ అయిపోయారు. ఇంకా విన్ అవ్వని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా రేపు కూడా తప్పకుండా ట్రై చేసి విన్ అవ్వడానికి చూడండి. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హాయ్ అండి. హలో. నా పేరు శారద అమ్మ, కావాలి. ఏం చేస్తూ ఉంటారు శారద గారు? ఏ లేదు, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. లంచ్ అయిందా? అయిపోయింది. ఈరోజు ఏం చేశారు లంచ్కి? వంకాయ కూర. ఓకే, మీ ఫేవరెట్ కర్రీ ఏంటి? పప్పు. పప్పు ఇష్టమా? అన్ని కూరలు నాన్ వెజ్ అన్ని పక్కెట్టేసి పప్పు ఫేవరెటా? అవును, బాగుంటుంది. ఓకే, మరి ఏం చేస్తూ ఉంటారు టైం దొరికినప్పుడు కాలక్షేపానికి? ఏం లేదు, మా మనవడు ఉన్నాడు, సరిపోతుంది. వాడు స్కూల్కి వెళ్తాడు. ఓహోహో, ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళతోనే సరిపోతుందో లెక్కన కదా? అవునవును. రైట్ రైట్. మరి మీ మనవడికి ఏ కర్రీ అంటే ఇష్టం? అంటే తింటున్నాడా? ఎంత ఏజ్? 6th అమ్మా. 6th క్లాసా? మీ మనవడు ఇష్టంగా ఏది తింటాడు చేసి పెడితే? రసం. రసమా? నైస్ నైస్. అయినా ఫుడ్ అలవాట్లు అన్నీ కొంచెం చిన్నగా ఉన్నప్పుడు అలవాటు చేస్తేనే పెద్దగా అయ్యాక అవి తినాలనిపిస్తుంది. సడన్గా మనం ఒక ఏజ్ వచ్చాక తింటే మాత్రం అస్సలు ఎక్కవు కొన్ని. అన్నీ తింటాడమ్మా. అన్నీ అలవాటు చేయాలి, అదే చాలా మంచిది. తింటాడు అన్నీ. సంతోషం. మరి మా కోసం ఏదైనా చిట్కా కానీ పాట కానీ ఏది చేస్తారు చెప్పండి. చిట్కా అంటే ఇందాక ఒక ఆమె చెప్పింది చూడండి, బియ్యంలో ఎండుమిరపకాయలు వేసినా కానీ పురుగు పట్టదు. ఎండుమిరపకాయలు వేసినా కూడా పురుగు పట్టదా? అవును. ఓ నైస్ నైస్. చక్కటి చిట్కాలు ఇలాంటివన్నీ బాగా పనికొస్తాయి అయితే. ఎందుకంటే అవును, నేను అదే పని చేస్తాను. స్టాక్ పెట్టుకుంటూ ఉంటాం కదా, ఒక సంచి ఒక డబ్బా అని. నిజంగా అలా వస్తున్నప్పుడు కూడా డిసప్పాయింట్గా అనిపిస్తుంది. అవును, రైస్. అలా ఎండుమిరపకాయలు వేస్తే పురుగులు రావు. నైస్ అండి, చక్కటి చిట్కా చెప్పారు. అందులోనే ఇంకొక చిట్కా చెప్పారు, చాలా బాగుంది. చక్కగా మాట్లాడారు కూడా. లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. కొంచెం క్లూ ఇవ్వమ్మా, చాలా సార్లు చేశాను. సరే, ఈజీగా అడుగుతా, ఓకేనా? సరేమ్మా. హనుమంతుడు లంకలో సీతమ్మను వెతుకుతున్నప్పుడు ఏ వృక్షం కింద ఆమెను చూశాడు? అశోక వృక్షమా? షోరా? అనుకుంటున్నా. మీరు పక్కా అంటే లాక్ చేస్తా, లేదు మార్చుకుంటా అంటే ఇప్పుడే మార్చుకోండి. 15 సెకండ్స్ టైం ఉంది. నాకు అదే తెలుసు, ఇంకేదైనా తప్పు అయితే చెప్పమ్మా. మరి థింక్ చేయండి, ఇంకా థింక్ చేయండి, ఇంకా థింక్ చేయండి. క్లూ ఇస్తావా అయితే? అది కూడా ఒక 3 అక్షరాలు 4 అక్షరాల పదమే. అవునా? ఫస్ట్ లెటర్ ఇవ్వమ్మా. అయ్యో, నేను ఫస్ట్ ఇచ్చేస్తే మీరు చెప్పేస్తారు ఇంకా. అయ్యో, చాలా సార్లు ట్రై చేశాను. అరే, షాతో స్టార్ట్ అవుతుంది. షానా? చలో, టైం అప్ అండి. సో సారీ, నాకు తెలిసి షా అని చెప్పినా కూడా ఆ ఆన్సర్ ఎవరికి తెలుసు అని నేను అనుకోవట్లేదు. బట్ ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ కూడా ట్రై చేసి విన్ అవ్వడానికి కూడా ట్రై చేయండి. క్లియర్ చేయకుండా నెక్స్ట్ కాలర్తో మాట్లాడేస్తాం. హాయ్ అండి. హలో. హలో. హాయ్ అండి, మీ పేరు? హలో. హలో హలో, వినిపిస్తుందా? హలో హలో. చలో, లాంగ్ లైన్ కట్ అయినట్టుందండి. మళ్ళీ ఒక్కసారి సిగ్నల్ చోటుకి వచ్చి కాల్ చేయండి, ఏం పర్లేదు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేస్తాం. హలో.
హలో అండి, హాయ్ అండి, మీ పేరు? సులోచన అండి. సులోచన గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిన్న చేశానండి, కాల్ కట్ అయిపోయింది. మాట్లాడుతున్నాం, కాల్ కట్ అయిపోయింది. ఏం పర్లేదు, ఈరోజు కలిసింది కదా. మరి లంచ్ అయిందా? అయిందండి, మీదైందా? నాది కూడా అయిపోయిందండి. ఈరోజు ఏం స్పెషల్ చేశారు, ఏం చేశారు లంచ్కి? టమాటా చిక్కుడుకాయ కూర అండి, ములక్కాడ చారు. చాలా ఐటమ్సే చేసుకున్నారు. రెగ్యులర్గా మీరు కూడా ఇలా నార్త్లో ఈ విధంగా ఉంటుంది కదా, ఒక 3-4 రకాల కర్రీలు పెట్టుకొని తినడము. అన్ని రకాలు ఏం చెయ్యాలండి, ఎప్పుడన్నా కొంచెం ఏదన్నా బండ పచ్చళ్ళు చేసుకుంటాం, కానీ కూర చారు, కూర పులుసు ఇలా చేసుకుంటామంటే. అవును, మన సౌత్లో చాలా తక్కువ. నార్త్లో మాత్రం మీరు ఎప్పుడైనా గమనించండి, అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఒక 3-4 రకాలు ఉంటాయి. అన్నం ఉంటుంది, చపాతి ఉంటుంది ఖచ్చితంగా. ఝాన్సీ గారు, ఏమున్నా మనకి ఒక్క ఐటమ్ చాలు టేస్ట్ గా ఉంటే తినడానికి. అంటే అది వాళ్ళ పద్ధతి, ఇది మన పద్ధతి, మనకు అలవాటు ఉన్నది కాబట్టి మనం అదే కంటిన్యూ చేస్తున్నాం అంతే. మనం ఏదన్నా ఏ టమాటా చట్నీవో మనకి ఇష్టమైంది అనుకోండి, గోంగూర పచ్చడో, మనం ఒక్క పచ్చడితో తినేస్తాం, మధ్య పోసేసుకుంటాం, బాగుంటుంది. అలా తిన్నా కడుపు నిండా తినేస్తాం, అది కూడా. అవునవును, అదైతే పక్క రోజు ఒక్క కర్రీ మాక్సిమం చేసుకుంటాము. 4 రకాలు అవసరం లేదండి, ఒక్క రకం చాలు. అంటే హెల్త్ వైజ్ గా చూసుకుంటే తప్పించి మనం మాత్రం ఫుడ్ ప్రియులము, ఒక్క కర్రీతోనే మొత్తం అన్నం మొత్తం కానిచేస్తాం. ఆఫ్ కోర్స్. అవును. సరే అండి, చక్కగా మాట్లాడేది. చిట్కా చెప్తారా మరి? పాట పాడతానండి. వావ్, పాడేయండి. ఉండేదా కొండపై నా పాని, నేనుండేది నేలపై, ఏలీలా విందులో ఏ పూల పూజించునా, ఏ పూల పూజించునా, శ్రీ పారిజాత సుమాలెన్న పూజే, శ్రీపేదారకి మనస్సంతో వేసే, శ్రీ పారిజాత సుమాలెన్న పూజే, శ్రీపేదారాలి మనస్సంతో వేసే, నీ పాద సేవ ఆకాశమీద నా పైన నయదు పావా నా స్వామి, నీవుండేది నేలపై నా పాని, నీవుండేదా కొండపై, ఏలీలా చేరించును, ఏ పూల పూజించునా, ఏ పూల పూజించునా, ఏ పూల పూజించునా. నైస్ అండి, చక్కగా పాడారు. ప్రాక్టీస్ చేసుకున్నారా మంచిగా? నిన్న పాడాలనుకున్నారా, ఇవాటికి వాయిదా పడింది. ఏం పర్లేదు, చాలా చాలా బాగుంది. మరి ఇంత చక్కగా పాట పాడారు, చాలాసేపు చాలా చక్కగా మాట్లాడారు. లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. ఓకే అండి, ఓకే. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానర వీరుడు ఎవరు? మరొక్కసారి క్వశ్చన్ చెప్తున్నా. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానర వీరుడు ఎవరు? ఎవరై ఉంటారు ఆ వానర వీరుడు? ఆలోచించి చెప్పాలి, టైమర్ అవ్వొస్తుంది, మీరేం చెప్పట్లేదు. సులోచన గారు, థింక్ చేసి చెప్పండి. వృక్ష రజస్సు. షోరా? చూడండి, ఇదిగో లాస్ట్ 5 సెకండ్స్ ఉంది. మార్చుకుంటా అంటే మార్చుకోండి, లేదంటే లాక్ చేయమంటే లాక్ చేసేస్తా. వృక్ష రజస్సు అండి. పక్కా? పక్కా అండి. సరే, ఎంత చెప్పినా మార్చుకొని అంటున్నారు, అదే ఆన్సర్ చెప్తున్నారు. మరి లాక్ చేసేస్తున్నా. టైమ్ అప్. సో సారీ అండి, అది రాంగ్ ఆన్సర్. బెటర్ లైక్ నెక్స్ట్ టైం తప్పకుండా విన్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి. హలో. హలో. హాయ్ అండి, మీ పేరు? నా పేరు గీతాంజలి అండి. గీతాంజలి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. లంచ్ అయిందా? అయిందండి, జస్ట్ ఇప్పుడే. ఓకే, ఏం చేశారు ఇవాళ? స్పెషల్ ఏంటి? ఈరోజు చిక్కుడుకాయ పచ్చడి చేసా, అదే తిన్నామండి. ఏం పర్లేదు, అన్ని రకాలు తినాలి. మంత్లో 31 డేస్ ఉంటే ప్రతిరోజు ఒక్కొక్క కర్రీ చేసుకుంటే అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ మనకు వచ్చేస్తాయి.
చాలా టైం పట్టింది. ఇంకా వంట చేయడానికి టైం సరిపోలేదు. ఏం పర్లేదు చాలు, దాంతో కూడా ఫుల్ అయిపోతా, టమ్మీ నిండిపోద్ది. మరి జనరల్గా టైం దొరుకుతున్నప్పుడు ఏం చేస్తుంటారు కాలక్షేపానికి? ఎక్కువ టీవీకి ఇట్లా చేస్తా ఉంటాం, కాకపోతే నాకు కలవదండి. అచ్చా, అంటే న్యూస్ ఛానల్ ఇలా షోసే చూస్తుంటారా, సినిమాలు గట్రా కూడా చూస్తూ ఉంటారా? సినిమాలు ఎక్కువ చూస్తానండి నేను. సినిమాలు ఎక్కువ చూస్తారా? అవునండి. ఓకే, మరి సినిమాలు ఎక్కువ చూస్తా అన్నప్పుడు నేను ఒక పాట పాడమంటా, మరి పాడతారా? అంటే చూస్తా కానీ సాంగ్స్ నాకు రావండి. ఏం పర్లేదు. మరి సినిమాలు బాగా చూస్తా అంటున్నారు. ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ అండి. ప్రభాస్. ది రాజా సాబ్ చూసారా? చూసానండి. బాగుందా? బాగుంది. ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఉంది, సెకండ్ హాఫ్ ఒక రకంగా ఉంది, రెండు బాగున్నాయి. ఓకే, అంటే ఎట్లా అనిపించింది? మీరు ఒక రేంజ్ లో ఉంటుంది అనుకున్నారా, ఆ రేంజ్ రీచ్ అయిందంటారా? అంటే కొద్దిగా తను తీసిన సినిమాల్లో ఇదే కొద్దిగా వెరైటీ ఫిల్మ్ అండి. ఓకే, కాస్త మీకు డిసప్పాయింట్ చేసినట్టుంది, అంతేనా? అంటే తను ఏం చేస్తారో తనే తెలియదు, అట్లా ఉంటది కదా. కైండ్ ఆఫ్ కాస్త అలా ఉంటుంది. కాస్త జోవియల్ అంటే కొంచెం కామెడీ వేలో ట్రై చేద్దాం అనుకున్నాడు, కానీ అంత సెట్ అవ్వనట్టు అనిపించింది నాకైతే. ప్రభాస్ ఫ్యాన్స్కి ఏదైనా సూపర్గా అనిపిస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. అవును. రైట్ అండి. మా చిన్న బాబు కూడా అదే ప్రభాస్ ఫ్యాన్, ఎలా ఉన్నా సరే బానే ఉంది అంటాడు. అదే కదా, అట్లుంటది ప్రేమ, అంతే. ఫ్యాన్ అంటే ఫ్యాన్, అంతే ఇంకా. అంతే. ఓకే, మరి ఒక చిట్కా చేసినా హ్యాపీ. ఓకే, ఇక చిట్కా ట్రై చేశారు. సరే, చిట్కా ఏమొద్దులేను కానీ ప్రభాస్ గారి గురించే చెప్పారు కాబట్టి చక్కగా మాట్లాడారు. నెక్స్ట్ టైం చిట్కా చెప్దురు. ఇప్పటికైతే ఒక ఇమేజ్ చూపించేస్తా, ఆ ఇమేజ్ లో ఎవరున్నారో చెప్పేసేయాలి. అసలు తెలియదండి, ప్లీజ్ అండి, అస్సలు తెలియదండి. అసలు దా ఇమేజ్. సరేలేండి, మీకోసం క్వశ్చన్ అడుగుతా, ఓకేనా? ఓకేనండి. సరే, మహాభారతం యొక్క అసలు పేరు ఏమిటి? జయసంహితానండి. పక్కనా? అవునండి, నాకు అంటే అదే అనుకుంటున్నానండి. ఇదిగోండి, ఇప్పుడే టైమర్ స్టార్ట్ అయిపోయింది, జస్ట్ 4 seconds అయిపోయింది. ఆలోచించి చెప్తే లాక్ చేస్తా. నాకు తెలుసు అదేనండి, నేను చదువుతా ఉంటాను. పక్కా? కొద్దిగా చదువుతాను, అట్లా అవగాహన ఉందండి. మీరు చదువుతానంటున్నారు, అవగాహన ఉందంటున్నారు, మళ్ళీ ఇన్ కేస్ రాంగ్ అయిందంటే మళ్ళీ కాల్ ఎప్పుడు కలిసిద్దో ఏంటో. మీరు లాస్ట్ 7 seconds ఉంది. ఫస్ట్ టైం 1 year నుంచి ట్రై చేస్తుంటే, లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి ట్రై చేస్తుంటే. మరి లాక్ చేయనా? ఆన్సర్ లాక్ చేయనా? మార్చుకుంటారా? చెయ్యండి, ఇంకా నా లక్ అండి. అయినా లక్కీ డ్రాలో రావాలి కదా. చలో, లాక్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి, విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. చాలు, ఆల్రెడీ విన్ అయిపోయారు. విన్ అయినా కూడా లక్కీ డ్రాలో వస్తుందా లేదా అనే డైలమాలో పడుతున్నారు. బట్ ఎనీవేస్ అండి, ఏది ఎలా ఉంటే అలా వస్తుంది కాబట్టి మీరు ఇలాగే మా షోని ఆదరించాలి, చూడాలి, కాల్స్ చేయాలి, ట్రై చేయాలి, ఇలాగే కంటిన్యూ చేయండి, ఓకేనా? మరి లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి. హలో అండి, మీ పేరు? హలో. ఇప్పుడు మాట్లాడే కదండి, నా పేరు. కాల్ కట్ అవ్వలేదా మీది ఇంకా? కట్ అవ్వలేదండి. ఓకే, మీరు విన్ అయ్యారు కాబట్టి మంచిగా హ్యాపీగా ఉండండి. లక్కీ డ్రా తీస్తాం ఎపిసోడ్ అంతా అయిపోయాక, ఓకేనా? చలో, నెక్స్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు మాధవి అండి. మాధవి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఏం చేస్తూ ఉంటారు? నేను ఇంట్లోనే ఉంటా, హౌస్ వైఫ్ ని. చాలా సార్లు చేశాను కానీ విన్ అవ్వలే, ఇంకా కలవట్లే. 2 సార్లు కలిసింది, ఇంకా కలవట్లే. ఏం పర్లేదులేండి, ఈ రోజు కలిసింది కదా, వస్తుంది, ఏదో ఒక రోజు వస్తుంది. మీరు ఇలాగే కంటిన్యూగా చేయండి. ఈజీ క్వశ్చన్స్ అడగండి, నేను ఎప్పుడు లాస్ట్ టైం కూడా అట్లానే పోయింది. మరి ఈజీగా అడగాలంటే మీరు ఈజీగా ఒక చక్కటి పాట గాని పాడాలి, లేదా చిట్కా గాని చెప్పాలి. సరే, చెప్పకుండా. ఏది చిట్కా చెప్తారా, పాట పాడతారా? చిట్కా చెప్తాను, చెప్పండి. మన ఫేస్ కనుక గ్లోగా ఉండాలి అంటే కనుక శనగపిండిలో కొంచెం పెరుగు, కొంచెం హనీ ఉంటుంది కదా, తేనె, ఆ తేనె కలిపి కొంచెం పసుపు, కొట్టించిన పసుపు అన్నమాట, కొన్నది కాదు, ఆ పసుపు కలిపి రాసుకుని అది ఆరిపోయాక లైట్ గోరువెచ్చని నీళ్ళతో గనక కడుక్కుంటే చాలా గ్లో వస్తుంది, పింపుల్స్ తగ్గుతాయి. ఇది నైట్ టైం చేస్తే బాగుంటుందా, మార్నింగ్ టైమా?
ఇదా ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదండి, ఎప్పుడైనా పర్వాలేదు. ఓకే, మంచిగా కొట్టించిన పసుపులో కాస్తంత తేనె వేసుకొని ఫేస్ కి అప్లై శనగపిండి, శనగపిండి, పసుపు, తేనె. ఓకే, శనగపిండి, పసుపు, తేనె ఈ 3 కలిపి అప్లై చేసేసుకొని గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే గ్లో వస్తుంది, పింపుల్స్ తగ్గుతాయంట. అంతేనా? అంతే అండి, ఆయిల్ కూడా తగ్గుతుంది. వావ్, నైస్ అండి. మరి అందరూ మరి బ్యూటీకి ఎంతో ప్రాధాన్యతనిస్తారు కాబట్టి మాక్సిమం మరి చూస్తున్న వాళ్ళందరూ వాడతారు, ఒకసారి ట్రై చేస్తారు అనుకుంటున్నాను. ఎనీవేస్, చక్కటి చిట్కా చెప్పారు. మరి లేట్ చేయకుండా ఒక ఇమేజ్ స్క్రీన్ పైన చూపిస్తాం. నాకు ఇమేజ్ వద్దు, అస్సలు రాదు. లేదు 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 లేదు, మీకు ఇమేజే ఇస్తాను. అయ్యో, మూవీస్ అస్సలు చూడండి, నాకు అస్సలు తెలియదు. మూవీలు అస్సలు చూడం మేము, ఒక్క సినిమా కూడా వెళ్ళలేదు నేను. ఇది ఒక్కసారి ట్రై చేయండి, రాకపోతే చూసాను నేను. రాకపోతే మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు క్వశ్చన్, సరేనా? ఇది ఒక్కసారి ఇమేజ్. ఫోనే దొరకదు అసలు నాకు, ప్లీజ్. అయ్యో, ఒక్కసారి ట్రై చేసి చూడండి, సరేనా? అసలు దొరకదండి నాకు, ఫోనే రాదు, ప్లీజ్. దొరుకుద్ది, మీరు అనవసరంగా అలా అనుకుంటున్నారు. నేను ఇమేజ్ వేసేస్తారు, 20 seconds టైం ఉంటుంది. కామ్గా ఒకసారి ట్రై చేయండి, ఏం పర్లేదు, సరేనా? నా కోసం. చలో, ఇమేజ్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. వచ్చేసింది, టైం 20 seconds స్టార్ట్ అయిపోయింది. బాగా ఆలోచించి చెప్పండి. ఇంకా రాలేదు ఇమేజ్. చూడండి చూడండి, అసలు టప్పీమని చెప్పేస్తారు మీరు. ఇక జూనియర్ ఎన్టీఆరా? పక్కనా జూనియర్ ఎన్టీఆర్ అని అనుకుంటున్నాను, కాదా? చలో, మరి లాస్ట్ 10 seconds ఉంది. పక్క అంటే లాక్ చేస్తా, ఈ లోపు కూడా థింక్ చేసుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ అని అనుకుంటున్నానండి నేను. అంతే అంటారైతే? క్లూ ఏమైనా ఇస్తారా? సినీ హీరోనే, మన తెలుగు హీరోనే. పక్క తెలుగు హీరోనే, జూనియర్ ఎన్టీఆర్ అనండి. సరే, లాక్ చేయనా? చేయండి. సరే 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 సరే, లాక్ చేసేస్తున్నా. మరి రివీల్ ది ఇమేజ్ ప్లీజ్. జూనియర్ ఎన్టీఆర్ గారు విన్ అయ్యారండి. ఓ, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఇంతకు మీ పేరేమే మర్చిపోయానండి, మీ పేరు చెప్పండి. నా పేరు మాధవి అండి. మాధవి, రైట్. మాధవి గారు, ఎన్నిసార్లు అయినా సరే మీరు బట్టి పట్టేసి అసలు కాదు కాదన్నా కూడా చూడండి విన్ అయిపోయారు. ఇప్పుడు లక్కీ డ్రా తీస్తాను. అరే మాధవి గారు, నేను లక్కీ డ్రా తీసేస్తాను, లక్ ఉంటే వస్తుంది కదా. 2 times అట్లనే పోయింది. రైట్, చూద్దామండి. మరి లక్కీ డ్రా కోసం మేము ఆగాము, ఓపెన్ చేస్తున్నాను. ఎవరు విన్ అవుతారో చూసేస్తాను. మీ అందరి పేర్లు, విన్ అయిన వాళ్ళ పేర్లు అందరివి రాసేస్తున్నాను. మరి చూద్దాం. చలో, రజనీ గారు విన్ అయ్యారండి, కంగ్రాచులేషన్స్. ఎనీవేస్, విన్నవని కాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ టైం కాల్ చేసి విన్నవడానికి ట్రై చేయండి. అండ్ ఇది వాళ్ళ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే కార్యక్రమం స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, హైదరాబాద్. నమస్కారం.